ఫ్రెండ్స్, సాధారణంగా మనం కొంతమందిని చూస్తుంటాం. పెళ్ళికి ముందు ప్రేమిస్తారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది పెళ్ళైన తర్వాత తన భార్యని ప్రేమించడం మొదలుపెడతారు. కానీ 'చేతన్ అగర్వాల్' లాంటి అబ్బాయిలు మాత్రం ఎప్పుడైతే పెళ్లి ఓకే అయిందో అప్పటినుంచే ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెడుతుంటారు. అయితే ఇక్కడ 'చేతన్' సియాల మధ్య ఎంగేజ్‌మెంట్ జరిగింది కానీ పెళ్ళికి మాత్రం దాదాపుగా 6 మంత్స్ వరకు టైమ్ గ్యాప్ ఉంది. దాంతో సియా అలాగే కేతన్ అగర్వాల్ మధ్య ఇంటిమసీ పెరగాలి. వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు బాగా క్లోజ్ అవ్వాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక లవ్ మ్యారేజ్‌గా మారాలని కలలు కంటూ ఉండేవాడు కేతన్ అగర్వాల్. అయితే ఎన్నో సందర్భాలలో తను వారానికి 6, 6 రోజులు గాని, 7కి 7 రోజులు గాని సియా ఇంటికెళ్తూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడుతుండేవాడు. అయితే కేతన్‌కి డైరీ రాసుకునే అలవాటు ఉంటుందనమాట. అయితే దానికి కోసం ప్రత్యేకంగా సియా డైరీస్ అని చెప్పేసి ఒక డైరీనే కొనుక్కున్నాడు. అంటే తనకి, సియాకి మధ్య జరిగిన ప్రతి మూమెంట్, అలాగే తనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్, తినిచ్చిన ఫస్ట్ గిఫ్ట్, దాని మెమరీస్, ఫోటోస్, దాని వెనకాల ఉన్న స్టోరీ అన్నీ రాసుకుంటాడనమాట. అయితే ఆ రోజు ఏమైంది అంటే తను చనిపోయిన తర్వాత, కేతన్ అగర్వాల్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో దొరికిన ఆ డైరీని చూసి కుటుంబ సభ్యులందరూ చాలా బాధపడ్డారు. ఆ డైరీలో ఏం రాసింది అంటే జూన్ 14వ తేదీన సియా తనని ఒక పాము నుంచి కాపాడిందని, సియా ఆ రోజు ఆ పాము నుంచి కాపాడటం నిజంగా నాకెంతో గొప్పగా అనిపించిందని, నా కాబోయే భార్య నన్నంత ప్రేమగా చూసుకుంటుందని నేను అనుకోలేకపోయాను అంటూ పాపం పిచ్చిగా ప్రేమించిన రాతలు రాశాడు. అంతేకాకుండా గతంలో సియా తనతో మాట్లాడిన కబుర్లు, తను వేసుకున్న ఫస్ట్ డ్రెస్ ఫోటో, ఇలాంటి అన్నీ కూడా చాలా చక్కగా భద్రపరుచుకున్నాడు. సాధారణమైన తన డైరీ, తనకు సంబంధించిన కెరియర్ పాయింట్స్ ఒక వ్యక్తయితే, సియా కోసం ప్రత్యేకంగా ఒక బుక్‌ని మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. అయితే సియాతో ఎంతసేపు మాట్లాడాను, సియాతో నేను నా లైఫ్‌ని ఎలాగ లీడ్ చేయాలి, మాకు పిల్లలు పుడితే పేర్లేం పెట్టాలి అనేది కూడా తను పాపం రాసుకున్నాడనమాట. అయితే ఆ రాతల్ని చూసి ఇక కేతన్ అగర్వాల్ వాళ్ళ మదర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు. కళ్ళ ఎమ్మట నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకనంటే ఇంత పిచ్చిగా ప్రేమించిన మనిషినా ఆ దుర్మార్గులు చంపేశారు. దానికి బదులు నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నా కూడా బహుశా అది వేరే విధంగా ఉండేదేమో అంటూ ఇప్పటికీ వాళ్ళ తల్లి బాధపడుతుంది. అంతే కదండీ! చక్కటి కొడుకు 20, 60 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎంతో వృద్ధి చెందాడు. బిజినెస్‌లోను, వ్యాపారాల్లోను అన్నిట్లోను. కానీ ప్రేమలో మాత్రం పాపం ఈ అమ్మాయి చేతుల్లో దారుణంగా మోసపోయి చచ్చిపోయాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.